మీరు కూడా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరికి గైడెన్స్ ఇస్తున్నప్పుడు గురువు పాత్ర పోషించినట్టే. మీకంటే చిన్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే మీ పిల్లలకి కావచ్చు, మీరు గైడెన్స్ ఇస్తున్నప్పుడు మీరు గురువు పాత్ర పోషిస్తున్నట్టే. ఈ గురుతత్వం అనేది, ఈ గురు ప్రిన్సిపుల్ విశ్వమంతా సూక్ష్మ స్థాయిలో వ్యాపించి ఉంది. మన లోపల కూడా ఉంది. ఆ గైడింగ్ ఫోర్స్, ఆ ఇంట్యూటివ్ పవర్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. సో మనము ప్రతి నిత్యము నేర్చుకునేటప్పుడు శిష్యుడి పాత్ర, నేర్పిస్తున్నప్పుడు గురువు పాత్ర పోషిస్తున్నాం. వంట నేర్చుకోవాలంటే మన గైడెన్స్ కావాలి. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఒక ట్రైనర్ కావాలి. జీవితంలో ఇంత చిన్న చిన్న విషయాలకి మనకి గైడెన్స్ అవసరమైతే, మరి ఎంతో సంక్లిష్టమైన మన మనసు, ఎంతో ఎత్తుపల్లాలతో కూడుకున్న ఈ జీవితంలో ఈ విజయం సాధించాలంటే, ఈ భవసాగరాన్ని దాటాలంటే గైడెన్స్ ఎలా అవసరం లేదో చెప్పండి. సంస్కృతంలో అనాథ అంటే తల్లిదండ్రులు లేనివాడు మాత్రమే కాదు, గురువు లేనివాడు అని కూడా ఒక అర్థం ఉంది. ఈరోజు మనం టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి సాధించినా ఇంకా సమాజంలో అసంతృప్తి, మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆత్మహత్యలు ఇవన్నీ చూస్తున్నామంటే కారణం సమాజంలో ఎంతమంది అనాథలు ఉన్నారో ఆలోచించండి. బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివిగా మన జీవితంలో నుండి గోవుని, గురువుని దూరం చేశారు. దాని పరిణామాలు మనం ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నాం. ఒకసారి నేను నా ఫ్రెండు చాట్ జీపీటీని ఈ సృష్టి రహస్యానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్లు అడిగాను. అప్పుడు చాట్ జీపీటీ ఏమందంటే, నేను మీకు ఎంతైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను కానీ అనుభూతిని ఇవ్వలేను అంది. అంటే ప్రత్యక్ష జ్ఞానాన్ని ఇవ్వలేను, అంటే సెల్ఫ్ నాలెడ్జ్ ఇవ్వలేను అంతనమాట. ఈ భౌతిక సంపద ఎంత ఉన్నా ఆత్మజ్ఞానం లేకపోతే ఆ జీవితం ఎలా ఉంటుందంటే, ఒక బాగా లగ్జరియస్ బస్సులో, అన్ని రకాల కంఫర్ట్స్ ఉన్న బస్సులో మనం ప్రయాణం చేస్తున్నాము, కానీ ఆ బస్సు ఎటుపోతుందో తెలియదు. దానికి డ్రైవర్ లేడు, దిశానిర్దేశం లేదు. అంటే అది పోయి ఏట్లో అయినా పడవచ్చు. అంటే లోపల అన్ని రకాల కంఫర్ట్స్ ఉన్నా ఎప్పుడూ భయంతో ఆ ప్రయాణం ఉంటుందన్నమాట. అయితే అదృష్టవశాత్తు గత కొన్ని సంవత్సరాలుగా ఈ భారతీయ గురు పరంపర గురించి, భారతీయ విశిష్టత గురించి చాలామంది అవగాహన చేసుకుంటున్నారు. భారతదేశం ఒక విశ్వ గురువుగా ఎదుగుతుంది. యుద్ధాలతో నిండిపోయిన ఈ ప్రపంచానికి ఒక పెద్దన్నలా భారతదేశం అవతరిస్తుంది. ఇది ఒక మంచి శుభ పరిణామం. సో ఈ గురు పూర్ణిమ సందర్భంగా మన అందరి జీవితాల్లో గురు కృప కలగాలని, గురు కృప నిండాలని, మన సమస్యలకి పరిష్కారాలు దొరకాలని ప్రార్థిస్తూ మీ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు.